అర్ధరాత్రి అయింది. నిద్ర రాక సెల్ ఫోన్ అందుకున్నా. డ్రాఫ్టులో ఉన్న ఎస్ఎంఎస్పై చూపు ఆగింది. బిందుకి పంపాలనుకున్న ఆ సందేశం నా గతాన్ని గుర్తు చేస్తోంది. పేరు పండు. టీ కాఫీలు చెడ్డ అలవాట్లే అనుకునే నేపథ్యం. కష్టపడి పైకొచ్చిన యువకుడిగా గుర్తింపు. ఊరికి దగ్గరలోనే ఉద్యోగం వచ్చింది. కొత్తగా దిగిన గది శుభ్రం చేస్తున్నా. హాయ్, ఈరోజే వచ్చారా? పిలుపుతో అటువైపు తిరిగా. సన్నటి ఆకారం, పొడవైన జడతో ఓ అమ్మాయి. నా పేరు బిందు, మీ పక్కింట్లో ఉంటా అంది చొరవగా. మర్యాదకిగా తలాడిస్తే ఓ చిరునవ్వు నవ్వింది. ఎంతటి వారైనా దాసోహం అయ్యేంత అందంగా ఉందా నవ్వు. పరిచయాలు అయ్యాయి. ఆఫీసులో పెద్దగా పనేం ఉండేది కాదు. రోజూ తనతో మాట్లాడడమే నా వ్యాపకమయ్యింది. నాకు నువ్వు కావాలి, నువ్వు నా జీవితం అందో రోజు బిందు. ఆ మాటతో అదేదో సినిమాలో చెప్పినట్టు నాలోనూ గంట మోగింది. అందుకు కారణం ఆమె అందమే కాదు, ఆమె వెనకాల ఉన్న పెద్ద కుటుంబం కూడా. అమ్మా నాన్నలది ప్రేమ పెళ్ళి. అది నచ్చక బంధువులంతా దూరమయ్యారు. ఎప్పటికైనా పెద్ద కుటుంబంతో బంధుత్వం కలుపుకోవాలనేది నా ఆశ. కల తీరపోతుందనుకుంటే మా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోరు, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ బాంబు పేల్చింది. అలా చేస్తే నా జీవితానికి అర్థమేంటి? ముందు మంచి ఉద్యోగాల్లో స్థిరపడదాం, తర్వాత వాళ్ళని ఎలాగైనా ఒప్పిద్దామని సముదాయించా. సరేనంది. విదేశాలకు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడాలనుకున్నాం. సాఫీగా సాగుతున్న ప్రేమకి అనుకోని మలుపు. పండు, ఇక్కడ ఆరోగ్యం బాగుండటం లేదు, ఊరెళ్తా అంది. తనని చూడకుండా ఉండటం కష్టమే అయినా ఒప్పుకున్నా. దూరమైన మమ్మల్ని దగ్గర చేశాయి సెల్ ఫోన్లు. అయితే మేం అనుకున్నట్లు ఇద్దరం ఒకేసారి విదేశాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ముందు తనని పంపాలనుకుని పాస్పోర్టు ప్రయత్నాలు మొదలుపెట్టా. డబ్బులు కావాలిగా. ఉన్న ఉద్యోగంతో పాటు అర్ధరాత్రి దాకా మరో పార్ట్ టైం ఉద్యోగం మొదలుపెట్టా. ఒళ్ళు హూనమయ్యేది. నా బిందు కోసమేనని అన్నీ భరించా. తన పాస్పోర్టు వచ్చింది. శుభవార్త చెబుదామని ఫోన్ కలిపా. అవతలి వైపు ఎంగేజ్. మర్నాడు చేస్తే గంటలు గంటలు అదే పరిస్థితి. మనసులో కలవరం. చిన్ననాటి ఫ్రెండ్ చాన్నాళ్ళ తర్వాత కలిస్తే మాట్లాడుతున్నా అంటూ వివరణ ఇచ్చుకోపోయింది. అబ్బాయి పేరెత్తగానే ఆవేశం ఆపుకోలేక చెడామెడా తిట్టేశా. ఏడుస్తూ పెట్టేసింది. వారమయ్యాక చేసింది. నా ఎంగేజ్మెంట్ జరిగింది ఈ నెలలోనే పెళ్ళి అంటూ గుండెల్లో బాకు దింపింది. ఎందుకిలా చేశావంటే, నేను నీలాగే ఆలోచించా. నాకు పెద్దలే ముఖ్యం అనిపించి వాళ్ళు చెప్పినట్టే విన్నా అంది. తన కోసం ఎంత చేశా, ఇద్దరి భవిష్యత్తు కోసం ఎంత కష్టపడ్డా. తను కట్టుకోబోయే పట్టుచీర దగ్గర నుంచి ఇంట్లో వాడే సామాన్ల దాకా ప్రతిదీ కొన్నా. వాళ్ళ తమ్ముడు ఇబ్బంది పడితే దాచుకున్న డబ్బులు పంపించా. అన్నీ మర్చిపోయింది. నా కలల్ని కాలరాచింది. పెద్దల్ని ఒప్పించి పెళ్ళాడాలనుకునడమే నా తప్ప, వేరే అబ్బాయితో అదే పనిగా మాట్లాడొద్దనడమే నేరమా? ఈ బాధతో కుంగిపోయి పదే పదే తప్పులు చేయడంతో ఉన్న ఉద్యోగము ఊడింది. కుదురుగా ఉండలేక దొరికిన ప్రతి పని చేస్తున్నా. ఇప్పుడు నాకు లేని వ్యసనం అంటూ లేదు. మంచి పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఊరెళ్ళడమే మానేశా. ఇంతకీ ఆ మెసేజ్లో ఏముందంటే, నేను ఎప్పుడూ వినాలి అనుకునే మాట, తను ఎప్పుడు చెప్పాలి అనుకునే మాట ఈ సందెపూట నీ అందమైన నోటితో చెప్పేయ్. నేనెంత ఇష్టమో. మెసేజ్ డిలీట్ అయిపోయింది. టైం 1 గంట దాటింది. నా నడక జీవితం గమ్యం లేని రోడ్డు వైపు నడక సాగిస్తున్నా.